ప్రైవేట్ హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ యువతి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది యామిని స్వస్థలం ఖమ్మం జిల్లా. ఇంటికి వెళ్తున్నానంటూ ఫ్రెండ్స్కు చెప్పింది యామిని. కానీ సాయంత్రం ఫ్రెండ్స్ హాస్టల్కు తిరిగి వచ్చి చూసేసరికి కిటికీ గ్రిల్కు ఉరివేసుకొని చనిపోయింది. మృతురాలి తమ్ముడు ఫిర్యాదుతో ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇష్టం లేని పెళ్లి సంబంధాల కారణంతోనే యువతి బలవన్మరణానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, ఇష్టం లేని సంబంధాలు చూస్తున్నారన్న కారణమేనా, ఇంకేదైనా కారణం ఉందా? కంప్లైంట్లో ఏం మెన్షన్ చేశారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి యామిని అనే యువతి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో తన నివాసం ఉంటుంది. ప్రస్తుతం నేను అదే హాస్టల్ దగ్గర ఉన్నాను. మొన్న సాయంత్రం సమయంలో తను బలవన్మరణానికి పాల్పడింది, ఉరేసుకొని మరణించినట్టు కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా గత కొంతకాలం నుంచి తనకి ఇంట్లో నుండి అటు వాళ్ళ డాడీ ప్రెజర్ చేస్తున్నారంటూ, ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకోవాలంటూ కూడా తనపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తను మరణించినట్లు, తను ఉరేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం కూడా వాళ్ళ రూమ్లో 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు బీటెక్ నుంచి కలిసి ఉంటారు. ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఆమెకి ఎలాంటి ఇతర ఏ సమస్యలు కూడా లేవు. కానీ తన ఇంట్లో వాళ్ళు ఇప్పటికే 27 సంవత్సరాలు వచ్చాయి, ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు ఇంటికి వచ్చి ఆగస్టులో కూడా తనకి ఎంగేజ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తనకు వేరే మార్గం లేక తను ఉరేసుకొని చనిపోయినట్టు కూడా తెలిసింది. తను ఏదైతే డోర్ మొత్తం కూడా లాక్ చేసుకొని కిటికీకి ఏదైతే గ్రిల్కి తను ఉరేసుకొని చనిపోయినట్లు కూడా పోలీసులు చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రూమ్మేట్స్ ఇక్కడికి వచ్చి చూసేసరికి తన గ్రిల్తోని ఉరి వేసుకొని ఉండడంతో వెంటనే ఇక్కడ వార్డెన్ చెప్పడంతో పోలీసులను సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా ఎంక్వైరీ చేసి ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమికంగా మాత్రం తనకి ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఈ పని చేసినట్టు కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకోవైపు పోస్ట్మార్టం కూడా పూర్తయింది. ఈ ఇన్సిడెంట్ అనేది మొన్న జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా తనకి ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఇది బలవన్మరణానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు గత కొన్నేళ్ల నుండి వీళ్ళు ఇంట్లో ఫ్రెండ్స్కు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు, కేవలం మ్యారేజ్ చేసుకోవడం తనకి ఇష్టం లేదంటూ కూడా ఒకవైపు ఫ్రెండ్స్తో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటూ కూడా ఆమెకు సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ అన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. కానీ అలాంటివి ఏమీ లేవు, కేవలం ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే మ్యారేజ్ మాత్రమే ప్రధాన సమస్యగా ఉంది. అది ఇంట్లో నుండి ప్రెజర్ రావడంతో అది తట్టుకోలేక మరణించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. కేవలం అంటే ఇప్పటికే 27 సంవత్సరాలు వచ్చే పెళ్లి చేసుకోవాలని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. కేవలం పెళ్లి కోసమే మేము అన్నాం, కానీ ఆమె ఇంత పని చేస్తుందని మేము కూడా ఊహించలేదంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఖమ్మం స్వస్థలం, సో అక్కడికే తీసుకునేది ఎప్పుడైతే పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిందో వెంటనే తీసుకొని వెళ్ళారు. పోస్ట్మార్టం అనంతరం అక్కడ అంత్యక్రియలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు తన వెంటున్నటువంటి ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. కానీ ఒకవైపు వార్డెన్తో మాట్లాడినప్పుడు తాను చాలా మంచి అమ్మాయి, బయట తిరగదు, ఎప్పుడు హాస్టల్లోనే వాళ్ళ ముగ్గురు చాలా కలివిడిగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఎవరితో కూడా గొడవ లేవు. గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో నుండి ప్రెజర్ వస్తుంది, దాని కారణంగానే మరణించినట్టు కూడా, దాని కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డట్టు కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. ఇటు పోస్ట్మార్టం రిపోర్ట్లో సైతం కేవలం ఉరి ఒకటే తన కారణం, ఉరినే ప్రధాన కారణం అన్నట్టు కూడా ఒకవైపు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే మొత్తం మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా వేరే ఇతర కారణాలు కూడా ఒకవైపు ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని ఎంక్వైరీ చేయగా కేవలం ఇంట్లో వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి మేరకే తను ఆత్మహత్య పాల్పడ్డట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ హాస్టల్లో కావచ్చు, తన రూమ్మేట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనలో ఇంత బాధ ఉండి కూడా ఎవరికి షేర్ చేసుకోలేదు. ఖచ్చితంగా దీనిపైన ఒకవైపు వాళ్ళ తమ్ముడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎవరైతే ఇప్పుడు ఆమె చనిపోయిందో వాళ్ళ తమ్ముడు పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే కేసు నమోదయ్యి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం తనకి ఇష్టం లేని పెళ్లి చేశారు, అందువల్లనే తను సూసైడ్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఇష్టం లేని పెళ్లి విషయంలో ఒత్తిడి కారణంతోనే యువతి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇంటికి వెళ్తున్నానని చెప్పి, హోమ్ టౌన్కి వెళ్తున్నానని చెప్పి అర్లీగా వచ్చి హాస్టల్లో కిటికీ గ్రిల్కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది యామిని.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు మృతురాలి తమ్ముడు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరింత డీప్గా విచారిస్తున్నారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, కేవలం ఇష్టం లేని పెళ్లి విషయంలో బలవంతం చేయడం వల్లేనా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆ యువతి ఫ్రెండ్స్ని అలాగే హాస్టల్ యాజమాన్యాన్ని కూడా వారు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.